ఒక నిమిషం ఈరోజు రక్షాబంధన్ కాబట్టి మా చెల్లెతోనైతే ఇంట్రో అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి. అక్షరేట్రా మై సిస్టర్ అక్షర. నేను ఫుల్ వీడియోస్లలో ఎట్లా ఇంట్రో చెప్తా అట్లా చెప్పియాలి. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వ్లాగ్. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వ్లాగ్. ఓకే మనం కూడా చెప్దాం. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మా ఇంట్లో రక్షాబంధన్ జరుపుకునేది అయితే చూపెడతా. చిన్నగానే ఉంటుంది లేని వ్లాగ్, ఎక్కువ లెంత్ అయితే పెట్టా. ఇప్పుడు డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నా. నేను తీసుకోలే డ్రెస్, నాకు తీసుకోవాలి ఒక షర్ట్ తీసుకోవడానికి వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటిదంటే మన వీడియోస్ చూసే లేడీస్ ఎవరైతే నన్ను బ్రో అన్న అని కామెంట్ పెడతారో వాళ్ళందరికీ కూడా రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్. ఓకేనా. ఇప్పుడైతే కిందికి వెళ్ళి మా ఫ్రెండ్ గారు వచ్చిండు, వానితో కలిసి ఒక బయటికి వెళ్ళి ఒక షర్ట్ తీసుకొచ్చుకుంటా. తర్వాత ఇంటికి వచ్చినాక చెల్లెతో రాఖీ కట్టించుకోవాలి. మమ్మీ చికెన్ తెచ్చింది, చికెన్ కర్రీ అయితే చేస్తుంది అంతే. మా చెల్లె కూడా అంటే ఎప్పుడు ఫోటోలు ఈడ పనిపాట లేకుండా ఉంటుంది. అక్షర ఫోటోలు దిగ అడిపోలే, ఎంతసేపటి నుంచి దిగుతావు? ఇంకా మాట్లాడు, మాట రావా? అరగంట అవుతుంది ఇప్పటికి దిగబట్టి. ఇంటికి వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నా. ఏదో టగటగా డ్రెస్ చేసుకున్న టైం లేదు కదా, మళ్ళీ రాఖీ కట్టించుకోవాలి. కొంచెం టైం ఉంటే మంచి షర్ట్ అని వేసుకుంటాను, కానీ టైం లేక ఇది తీసుకోవాల్సి వచ్చింది. అది పొట్టి పది దాన. మా మమ్మీ ఏం చేస్తుంది? చికెన్ కర్రీ చేస్తుంది. చూపెడతా మా మమ్మీని. ఇప్పుడే స్టార్ట్ చేసింది మా మమ్మీ చికెన్ కర్రీ చేసాడు. ఫస్ట్ చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుంటుంది, తర్వాత స్టార్ట్ చేస్తుంది. ఓ చిల్కాన్ ఇంట్రడ్యూసింగ్ మా మమ్మీ చాలా రోజుల తర్వాత వీడియోలలో. హాయ్ చెప్పు మమ్మీ సబ్స్క్రైబర్స్కి. మమ్మీ ఏదో కోపంగా చెప్తున్నావు. స్మైల్ స్మైల్. మమ్మీతో Q&A వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటాను. ఏమంటారు చెప్పండి? ప్లాన్ చేద్దాం. ఈ 1 వీక్లలో Q&A వీడియో ప్లాన్ చేద్దాం. చెప్తా నేను ఎప్పుడు, మీరు ఎప్పుడు క్వశ్చన్స్ అడగాలి నేను చెప్తా. సో మా మమ్మీని నా గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు వాళ్ళ. ఓకేనా. ఇట్స్ రాఖీ కట్టింగ్స్ టైం. ఎందుకు నవ్వుతున్నావు? వస్తున్నా ఇప్పుడు. ఓకే దా. ఫస్ట్ బొట్టు, అరే ఆగి టైట్ కడతావు ఒక్క నిమిషం. అట్లా ఇది మా నాన్నమ్మ రాఖీ. లైక్ మా నాన్నమ్మ నాకు ఫేవరెట్ పర్సన్. మా నాన్నమ్మ చనిపోయి దాదాపు 4 years అవుతుంది. ఉన్నప్పుడు కట్టేది. సో పోయినాక కూడా కట్టమని మా అమ్మకి అయితే చెప్పింది. రాఖీ అయితే నేను ఉన్నా లేకపోయినా. సో మా అమ్మ ఎవ్రీ ఇయర్ రాఖీ తీసుకొచ్చి కడుతుంది. నాకు నా ఫ్యామిలీలో ఫస్ట్ మా నాన్నమ్మ ఫేవరెట్ పర్సన్ ఇప్పటికి కూడా, తర్వాత మా చెల్లి, తర్వాత మా మమ్మీ. సో ప్రతి సంవత్సరం మా చెల్లితోని మా నాన్నమ్మ రాఖీ అయితే కట్టిస్తాం మా నాన్నమ్మ పేరుతో. రాఖీ ఎప్పుడైనా కట్కముడ వేసేయాలని పోవద్దని, నువ్వేమో తీసినట్టు ఎత్తావు. స్టైల్ కాదు, ఇట్లా వేసేయాలి కట్కముడి. యాక్షన్. అమూల్య దేవమేణ వాళ్ళ కూతురు. ఆల్రెడీ 100K సెలబ్రేషన్లో చెప్పే ఉంటా. మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు, చెల్లెలు అమూల్య గాయత్రి. అమూల్య అర్థం గాయత్రి కడుతుంది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏంటిది? బొట్టు పెట్టింది. హాఫ్ పెట్టు, ఇప్పటికి 2-3 తిన్నా. అందుకన్నా చిన్న చెల్లె గాయత్రి. ఇప్పుడు ఏ క్లాస్? నాకు నీ క్లాస్ తెలియదు. అతను మాట్లాడవు కదా. ఏ క్లాస్ చెప్పు. ఏ క్లాస్ నువ్వు చెప్పు.
నేనేదో చెప్పు. నువ్వే చెప్పాలి. అక్కడ నువ్వు చెప్పినా కాబట్టి నువ్వు చెప్పాలి. నేను చెప్పా, నువ్వు చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పు. నేను పట్టుకోను. నువ్వు చెప్పు. 8th. 8. బొట్టు పెట్టడానికి కూడా ఏళ్ళు ఉంటాయా? కట్టచ్చా నీకు రాగే? నా ఏలు మీద కట్టుడు కదా, నువ్వు టైట్ కాకుండా చూసుకొని డైరీ మిల్క్ మరి రక్షాబంధన్ ఎప్పుడు ఏం లేదా కాదు. దా కూర్చోర్రి, హాఫ్ ఏం లేదు, రైట్ కంటిన్యూషన్. మేము ముచ్చట్లు ఆపితే రాఖీ కట్టేసుకున్నాం. సరే రాఖీ కట్టింది కదా, మీకు కానుకలు ఇచ్చుకోండి. కానుకలు అంతేనా? కట్నం అంటే పైసలు, కానుకలు అంటే గిఫ్ట్స్, డ్రెస్సులు. అరే పడుతున్నాను నేను, పెద్ద ఉంటే పెట్టినా చూసుకోవచ్చు. ఇట్లా పెడతా, చిన్నాడు పెద్ద పెడతా, రియల్ పెడతా. ఇప్పుడు చిన్న పెట్టినా. అరే ఆగండి, ఓ 2 నిమిషాలు ముచ్చట్లు. అంటున్నాడే ఇది మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా అమ్మేస్కి వచ్చిన డ్రెస్, ముగ్గురు సేమ్ డ్రెస్సెస్ ఉంటుండని. అండ్ డిఫరెంట్ అంటే లైక్ కలర్లో డిఫరెంట్. కాలు మొక్కాలా? కాలు మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ. ఎందుకు ఎందుకు మా అమ్మ నన్ను కొట్టినాక స్వీటా? మొత్తం స్వీట్ తింటారా? హాఫ్ హాఫ్ ఏం తింటాడు? డైరీ మిల్క్ తింటావా? మీ చెల్లి నీకు డైరీ మిల్క్ సిల్క్ ఎంతది? నాకు సిల్కే కావాలి. కాకుండా ఇంత కాస్ట్ ఇంకా లేదా? టైం ఫుల్ టైం ఉంది. కాపమ్మా ఒక మీద అట్లా పెట్టినా కొంచెం ఏది లేదు, కెమెరా ఆఫ్ చేసినాక తింటది అప్పుడు. ఇక చాలా మంచిది, చాలా మంచిది. ఓకే, రక్షాబంధన్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఈటింగ్ టైం. యూట్యూబ్లో పెడితే నీకా ఫ్యాన్స్ ఫిదా అయిపోతారా? అదే నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడవు మరి దాంట్లో ఫాలోనా? స్టోరీ నిన్న తీస్తాను. అరే ఓ గాయత్రి ఎటు పోతున్నావు? నవ్వుతావు. అమూల్య థమ్సప్ వస్తుంది, మా చెల్లెమో ఒర్రుతుంది.
నేను బిర్యానీ ప్యాకెట్ తీసుకురాను మరొకటి సరిపోతాను. బిర్యానీ ఎందుకు బిర్యానీయా నీకు బిర్యానీ కూడా కావాలా నువ్వు డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చినాకనే నీకేమైనా మీకైతే అన్నం సరిపోతుంది కదా మీకైతే అన్నం సరిపోతుంది కదా చాలు చాలు అమ్మడు హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి అక్షరా గడిసే కూర్చొని కాటుపో వీడియోలో కూర్చోపో అటు అరే అవునే అటు కూర్చొని నేను మంచిగా వస్తుంది అలా కూర్చో ఎందుకు గాయత్రి సడన్ సడన్ ఏంటిది ఏమైతుంది మా అమ్మకి జర సిగ్గు అన్నమాట సరే మాట్లాడదు వీడియోలలో రాదు ఇప్పుడు వచ్చింది అనుకో మళ్ళీ సీరియస్ అయితే ఎందుకు వీడియో ఇస్తున్నావు తినని వాళ్ళని మన శాంతిగా అర్థం కాలే ఏంటిది చెప్పు గాయత్రి గట్టిగా మాట్లాడు వినవాడేది మాట్లాడు గట్టి అది నీ గురించి అంత మూలకి రాక రైట్రా వీడియో కనవడం వల్ల ఇది ఎవరి ప్లేటు ఇంటర్వ్యూ విత్ బ్రదర్ అండ్ సిస్టర్స్ చాలా పెద్ద ఏంటిది తినేది కర్రీ తినమ్మా అంటే ఏం తింటావు మరి ఓన్లీ సూప్ అయినా తినా మటన్ తింటావా తిను అయింది పీసెస్ తినాడు గాయత్రి ఫోన్ ఫోన్ వెళ్ళి వినమాడగానే గట్టే మాట్లాడమంటున్నా అవును నువ్వు ఏదంటది అక్షర నువ్వు రైట్ అంటే రైట్ కరెక్ట్ అంటే కరెక్ట్ ఎస్ అంటే ఎస్ నువ్వు అంటే నువ్వు వాన పడేటట్టుందిగా ఏంటిది దిగుదాం తినుడు అయిపోయాక ఫోటోలు దిగి వానలు రీల్ చేసి వాన టీచరా మా ఏమైంది లేదు కరెంట్ ఎందుకు పోతుంది వర్షం పడితే మన కరీంనగర్లో కరెంట్ కూడా పోతుందా సరే నువ్వు మంచిగా మాట్లాడు నాకు ఓటర్ ఇంకా నేను అప్లై చేయలే దాటిందని నేను అప్లై చేసుకోలే ఓటర్ ఐడి ఎప్పుడైనా ఇస్తారు ఓటర్ ఐడి రానంటే హలో నేను తిన్న వీడియో పెడితే సక్క మాట్లాడుతుంది సైలెంట్గా మాట్లాడతారు తినడైతే అయిపోయింది అంటే వీడియోలో అయిపోయింది వీడియో అయిపోయింది అంటున్నా ఇంకోటి అందరూ హోమ్ టూర్ అయింది కదా ఏం లేదు 2 రోజులు ఉంటాయి అంతే సరే చూపెడతా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో 1-2 డేస్లో వస్తుంది హోమ్ టూర్ మా రెంటెడ్ హోమ్ టూర్ 1 or 2 days ఎందుకు నా ఇజ్జత్ తీస్తావు నా సబ్స్క్రైబర్స్ ముందన్నది అబ్బా 1 or 2 డేస్లో వీడియో వస్తుంది హోమ్ టూర్ దాని తర్వాత ఇంకోటి నా ఎక్విప్మెంట్స్ వీడియో వస్తుంది అంటే నేను ఏమేమి వాడుతున్నా అని వస్తుంది అంతే రక్షాబంధన్ అయితే ఇక్కడితో నేను లాస్ట్కి క్లిప్ పెండింగ్ చెప్దాం అందరితో వీళ్ళకి తిన్నాక ఫోటోలు దించాలంట డే ఏం అయిపోలే ఆ టైం ఓకేనా ఇక్కడితోనైతే తిన్నాక కలుద్దాం వీడియోలో ఆఫ్ చేద్దాం ఇప్పుడే స్టార్ట్
ఫోటోగ్రఫీ అన్నమాట ఇక్కడ. ఇలా గీడ పని పడలేదు, వర్షం పడుతున్న ఫోటోలు దిగుతాను. ఫోటోగ్రఫీ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. ఇట్లా తిరుగుతా తిరిగినప్పుడు అట్లనే తీయాలి గాయత్రి. రోడ్ మీద జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నావు. అంతేనా, వీడియో ఏంటి చేద్దామా? ఇంకా రక్షాబంధన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అట్లా బయటకు పోయి వీళ్ళు ఐస్ క్రీమ్ ఉన్నారు. నో ప్లీజ్ ఓన్లీ ఎస్. ఓకే, వీడియో అయితే ఎండ్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి నేను వ్లాగ్స్ కోసం చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు ఏం చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ కూడా మీ ఫోన్లోకి వేస్తారు. యాక్టివేట్ చేసుకోండి. ఉంటాయిగా, బాయ్ బాయ్. బాయ్.